వీడియో అయ్యే లోపల మనం వచ్చేసి $1 million సంపాదించాలి. చూద్దాం గైస్ మన బ్యాటింగ్ ఈ రోజు ఏం ఓపెన్ చేయాలా మామ. ఓకే ఇప్పుడు ఏం ఓపెన్ చేయాలి? ఎక్స్టర్నల్ డివైస్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే ఇది ఓపెన్ చేయాలి. గైస్ ఇప్పుడు మ్యాచ్ చేయాలన్నమాట. భయపేస్తుంది ఎట్లా మ్యాచ్ చేసి వాపో వాపో కమన్ అంతే అంతే గైస్ కొంచెం కంగారుగా అయితే ఉందన్నమాట. అది ఇంకోటి రా ఇంకోటి ఇంకా 3 అయితే ఉన్నాయన్నమాట. మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేయి ఇంకా లాస్ట్ 2 ఉన్నాయి. కమాన్ ఇంకో లాస్ట్ ఒకటి ఉంది. అయిపోరే ఇదే అందరూ అయితే గైస్ లాస్ట్ తేడా కొట్టేసింది అనమాట. కొంచెం కంగారుగా అయితే ఉంది ఫస్ట్ ఏం చేస్తాం కాబట్టి. ఏం కాదు ఫోకస్ రా మామ ఫోకస్ రా. ప్యానిక్ అవుతుంది రే చేతులు ఉణుకుతున్నాయి. కమాన్ రే కొంచెం ఫోకస్ చేద్దాం. చేతులు ఉణుకుతున్నాయి. అయిపోయింది కమాన్ ఇంకోటి అయిపోయింది. ఎంతొచ్చింది కమాన్ చూపించరా మావా. బానే వచ్చింది గైస్ ఆల్మోస్ట్ వచ్చేసి $25,000 అయితే వచ్చింది అనమాట. పర్లేదు ఓకే $26,000 ఉందన్నమాట. రౌండ్ ఫిగర్ బాగుంది. నా దగ్గర ఆల్రెడీ కొన్ని డబ్బులు అయితే ఉండేవి అనమాట. ఇవి కూడా యాడ్ అయిపోయాయి. సర్లేం గైస్ ఇంకా ఫస్ట్ అయితే కొంచెం కంగారు పడ్డామన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం గైస్ చేతులు ఊగుతున్నాయి. ఇప్పుడు మనం అలవాటు అయితే అయిపోయాము. చలో ఇప్పుడు నెక్స్ట్ ఏటీఎం కి వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేద్దాము. ఏమంటారు గైస్ ఇవిడ 1 million సాధిస్తావా లేకుంటే ఎత్తిపోతావా? ఛాలెంజ్ ఏదో ఒప్పుకున్నాను గైస్ 1 million సంపాదించాలనేది. చూద్దాం మీకు ఏం జరుగుద్దో. మనం అయితే వచ్చేసి అనమాట. అండ్ ఇంకోటి ఏటీఎంస్ వచ్చేసి ఎవ్వరు లేని లొకేషన్ కి వెళ్ళాలన్నమాట. అక్కడైతే ఎవడు ఉండడు. కొంచెం ఈజీ అయితే ఉండదు. ఏమంటే డబ్బులు తక్కువ ఉంటాయి. ఏం కాదు సద్దు కమాన్ ఇప్పుడు ఈజీ లేని కేసు కళ్ళు మూసుకొని చేస్తారనమాట. అప్పుడే కొంచెం కంగారు పట్టే అనమాట. ఇప్పుడు ఏం కంగారు లేదు. కూల్ అయితే ఉన్నారనమాట. కొంచెం కూల్ గా బిహేవ్ చేద్దాము. అయిపోయింది సద్దు అదే కమాన్ ఇంకోటి లాస్ట్ రమ్మా అయిపోయింది ఈజీ అనమాట. మొత్తం మామూలు ఉండదు. ఎంత వచ్చింది? అమ్మోరే కమాన్ పండెక్కు తొందర పండెక్కు గైస్. బండికి వెళ్ళిపోవాలన్నమాట. కమాన్ గైస్ $57,000 అనమాట. చిల్లర వస్తుంది 25, 26, 27 ఆరేంజ్ వస్తుంది అనమాట. సర్లెంట్ గైస్ ఇంకా మన దగ్గర వచ్చేసి డబ్బులు అయితే వచ్చేసి అనమాట. ఫస్ట్ నుంచి ఎస్కేప్ అయిపోవాలంటే ఇంకోటి గైస్ మన స్టార్ కూడా స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది. లెస్టర్ గారు చెప్పింది రైటే గైస్. ఇంకా లెస్టర్ గారు దింపేవారు హ్యాకింగ్ డివైస్. సర్లెంట్ గైస్ వెళ్దాం ఇంకా వేరే ఏటీఎం దగ్గరికి. ఈసారి మాత్రం ఎక్కువ డబ్బులు రావాలి గైస్. ఎందుకే 25K 26K నాకు ఎక్కువ వాళ్ళనమాట. నెక్స్ట్ ఏటీఎం కి వెళ్ళిపోతాం తొందరగా. ఓకే బండి ఇక్కడ స్లో చేసుకో గైస్. వచ్చేసాం అనమాట. లోపల వచ్చేసి చూడండి ఆ మొక్కలు ఎవరుంటే ఉంది. గైస్ వెళ్ళి సత్యాతం మనం వచ్చేసి చాలా స్మూత్ గా చదువుతాం అనమాట. ఎవరికి కౌంట్ రాకూడదు. అట్లా చదువుతాము. పెట్రామా హ్యాకింగ్ డివైస్. కమాన్ ఓపెన్ చేయరే. ఓపెన్ చేసి తెల్లారైపోద్దిరామా. తొందర ఓపెన్ చేయి. కమాన్ ఇప్పుడు మ్యాచ్ చేయాలన్నమాట. ఓగున్నాయి గేసి కమాన్ రా స్పీడ్ చేసాం అనుకోండి మోసం ఎత్తిపోయింది అనమాట. స్లోగా నీట్ చేయాలి. కమాన్ రా అదే గైస్ కమాన్ గైస్ ఎంత వచ్చింది రే డబ్బులు ప్లీజ్ రా. అరే ఏంట్రా ఇంత తక్కువ వచ్చింది గైస్. మళ్ళీ అదే వచ్చింది అనమాట. ఏంట్రా మా $25,000 ఏంది గైస్ ఇది? ఎప్పుడు రా మనం మిలియనియర్స్ అయ్యేది? గైస్ నా దగ్గర ఒక ప్లాన్ అయితే ఉందన్నమాట. లెస్టర్ గారు వచ్చేసి ఏం చెప్పాడంటే సిటీ బయట ఏటీఎం లో చాలా తక్కువ డబ్బులు అయితే ఉంటాయంట. సిటీలోని ఏటీఎం లో వచ్చేసి చాలా డబ్బులు అయితే ఉంటాయంట. ఒకసారి ట్రై చేద్దామా? సిటీకి వెళ్ళొచ్చా? ఇప్పుడు రిస్క్ చేయాలి గైస్. ఎందుకంటే ఇంకా ఇదంతా నా వల్ల కదనమాట. చిల్లరా సర్లేండి ఇంకా రిస్క్ చేసి వెళ్దాం ఇంకా సిటీ లోపలికి. సిటీ లోపలికి అయితే వచ్చేసి అనమాట. చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి. బండి అయితే ఇక్కడ ఆపేసి అనమాట. ఇంక వెళ్ళాలి. సత్యాలు వచ్చాయి. కమాన్ సద్దు మిషన్ పెట్టు తొందరగా. కమాన్ ఓపెన్ చేయి. ఒరే ప్యానిక్ అయిపోతే నా బుర్ర పని చేయరా మామ. కూల్ ఉండు. కమాన్ మ్యాచ్ చేయి స్పీడ్ అయిపోయింది. ఇంకా రారమా తొందరగా. కమాన్ అయిపోయింది. CSR ఇంకోటి అయిపోయింది. ఎంత వచ్చింది? కమాన్ చెప్పు ఏటీఎం గైస్. ఫైనలీ గైస్ $1 million అయితే వచ్చేసి అనమాట. ఫైనలీ రామా చూసారా గైస్ 1 million కొట్టేసాము. మొత్తం మామూలు ఉండదురా మామ. అయిపోయింది గైస్. ఇంకా లెస్టర్ గారు చెప్పింది రైట్ అనమాట. 1 million అయితే వచ్చేసాయి. గైస్ ఈ 1 million తో వచ్చేసి మనం ఏం చేయొచ్చు? ల్యాంబర్గిని అయితే ఉందన్నమాట. $500 ల్యాంబర్గిని. ఎంత కామెంట్ చెప్పండి గైస్ కొన్నా లేదనేసి. నేను ఎంత కొందాం అనుకుంటున్నా. అండ్ గైస్ వెళ్ళేటప్పుడు గైస్ మన లైక్ చేయాలి గైస్. లైక్ చేస్తేనే గైస్ సపోర్ట్ అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. సర్లేండి ఇంకా నెక్స్ట్ చూద్దాం అంతవరకు. బై.